మనకి సుప్రీంకోర్టు ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 3వ తారీఖు రోజు ప్రకటించిన రిజర్వ్ చేస్తున్నట్టు. సో దేశంలో ఉన్నటువంటి రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కావడంతో, రెండు రాజ్యాంగ వ్యవస్థలు కావడంతో దేశంలో ఇది కీలకమైనటువంటి అంశం కావడంతో సుదీర్ఘ వాదనలు విన్నది జస్టిస్ గవాయ్ ధర్మాసనం. 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కు తీర్పును వెలువరించడం జరిగింది. దీంతో అక్టోబర్ 31 లోపు ఫిరాయింపులు చేసినటువంటి పిటిషన్ల స్పీకర్ నిర్ణయం పైన పిటిషన్ల పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది వేచి చూడాలి. ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్లు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు సమర్పిస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ అన్నది మాత్రం ప్రధానంగా ఒక ఒక అంశం మాత్రం కనిపిస్తోంది. నిజంగానే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇంకా కాలయాపన చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయా? ఎమ్మెల్యేల దగ్గర నుంచి రిక్వెస్ట్లు తీసుకుంటూ, లేదంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి పిటిషన్లు తీసుకుంటూ ఏమైనా అట్లాంటి నిర్ణయాల దిశగా వెళ్ళబోతారా? బట్ ఏమైనా కానీ 31 అక్టోబర్ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్ లో. రామచంద్ర గారు నమస్తే. హలో రామచంద్ర గారు నమస్తే. నమస్కారం అండి. సో స్పీకర్ కి డైరెక్షన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా చూడొచ్చు? ఒకటి, ప్రజాస్వామికంగా కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వారి దగ్గర ఏ వివాదం వారి దృష్టిలో పోయినప్పుడు తప్పకుండా వారు దాన్ని ఏదో విధంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వారు మళ్ళీ స్పీకర్ గా, యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ రూల్ ఏంటంటే ఈ అనర్హత వేటు అనేది వేయగలిగే వ్యక్తి, ఏకైక వ్యక్తి స్పీకర్. చట్టసభ మరి వారి చేతిలో ఉంటది కాబట్టి వాస్తవాలు పరిగణలో తీసుకొని గతంలో జరిగిన వాస్తవాలని కూడా పరిగణలో తీసుకొని దాని నిర్ణయం తీసుకోవాల్సిన మరి బాధ్యత స్పీకర్ గారికి ఉంటది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ మారారు ఎమ్మెల్యేలు 10 మంది. సో ఇది ఒప్పుకుంటున్నారా? అంటే ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలు మా ఎమ్మెల్యేలు మారిందనేది మన దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాత స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకుంటారని నేను చెప్తున్నా. పార్టీ మారిందా అని అంటే మారిందా లేదా అనేది వాళ్ళు చెప్పాలి, సభ్యులు చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచారు, కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకున్నారు. సో వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా ప్రస్తుతానికి? అదే సభ్యులుగా వారు చెప్పాలి, శాసనసభ్యులుగా వారు ఏ పార్టీలో ఉన్నారనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క అంటే ఒకటండి, చట్టసభలో ప్రతి శాసనసభ్యుని మరి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటది. మరి అదే విధంగా శాసనసభ్యుడు తన నిర్ణయాలని తీసుకునే స్వేచ్ఛ మరి శాసనసభ్యునికి ఉంటది. మరి ఆ శాసనసభ్యులు ఇప్పుడు ఈ పార్టీ మారినట్ట కాదన్న అనేది విచారణ జరిగిన తర్వాత దాని మీద నిర్ణయాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఒకటి అంటే ఇప్పుడు ఈ కండువాలు కప్పారు, ముఖ్యమంత్రి స్వయంగా కండువాలు కప్పారు. దానం నాగేందర్ ఏకంగా మీ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు. సో పార్టీ మారారు అన్నది తెలంగాణ సమాజం నమ్ముతోంది. వాళ్ళు పార్టీ మారినప్పుడు వాళ్ళ ఫ్లెక్సీల్లో కానీ లేదంటే ప్రోటోకాల్ విషయంలో కానీ ఎక్కడ చూడు కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాలే, ముఖ్యమంత్రి ప్రోటోకాలే ఉంది. సో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉండకూడదా అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. కాకపోతే పూర్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే వాళ్ళ వ్యవహార శైలి మొత్తం కూడా కనిపించింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకున్నారు. ముఖ్యమంత్రి కప్పింది కాంగ్రెస్ పార్టీ కండువానా కాదా అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకటండి, పార్టీ సరే ఈ చర్చను ఒక నిమిషం పక్కన పెట్టి మనం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎవరైతే కోర్టు ఈ రోజు పోయిర్రో వారు చేసిందేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? వారు ఆనాడు ఎంతమంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి భయభ్రాంతులు చేసి వారికి కింద ఎస్ఐలు కూడా కనీసం ఎంఆర్లు కూడా మాట వినకుండా వారిని చేసి మరి వారిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎంతమందిని ఎమ్మెల్యేలను తీసుకుని ఆనాడు వాళ్ళ సంస్కారం ఎటుపోయిందండి? అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఒకటే, పూర్తి ఎల్పీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీ అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి ఎల్పీ విలీనం కాలే, కేవలం 10 మంది మాత్రమే వచ్చారు. ఎల్పీ విలీనం కావాలంటే ఇంకా 16 మంది రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లా ఇంకా 16 మంది వచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే ఈ 10 మందికి మాకు సంబంధం లేదని మీరేమన్నా డిక్లేర్ చేస్తున్నారా? అదే జరిగితే 10 మంది మీద వేటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఒకటండి, అది వ్యక్తిగతంగా పార్టీ, అది మన ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తీసుకునే నిర్ణయం. అదేవిధంగా పార్టీ పరంగా ప్రభుత్వం
పరంగా పైన అధినాయకులు తీసుకునే నిర్ణయం. నేను ఇండివిజువల్ చెప్పే నిర్ణయం కాదు, ఆలోచన విధానం కాదు. కానీ గతంలో వారు అవలంబించిన విధానాలు మరి వాళ్ళకి ఎందుకు తప్పు అనిపించలేదు. వారు ఈరోజు కోర్టుకు, హైకోర్టుకి, సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారే, వారికి ఆ సంస్కారం, వారికి అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచించండి. దాని మీద ప్రజలు, తెలంగాణ ప్రజలు చర్చించుకునేది వాటి మీద. వారు దోచుకున్న దాన్ని పంచిపెట్టే మార్గం ఎమ్మెల్యేల ద్వారా చేసిర్రు. అదే ఎమ్మెల్యేలని మరి ఈరోజు వారి పాలన విధానాలు, వారి నిరంకుశ పాలన, వారి ఒక నియంత ధోరణి నచ్చగానే కొంతమంది ఎమ్మెల్యేలు సరే వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు, పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. దాంట్లో ఈ రోజు వాళ్ళు ఆనాడు లేని రాద్దాంతో ఈ రోజు ఎందుకు చేస్తున్నట్టు, అది కేవలం ఎమ్మెల్యేలని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకేముంటది చెప్పండి. ఈ 3 నెలల్లో ఏమైనా తెరపడుతుంది అనుకోవచ్చే అంశానికి, లేదంటే ఇంకేమైనా కారణాలు చూపించి సో అట్లా దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు అదే చెప్పింది, కాలయాపన చేయకుండా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు ఒకటండి, ఏ తీర్పు అయినా కానీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు ఇవ్వాలంటే కూడా గత 70 సంవత్సరాల పైన ఏమైనా ఇట్లాంటి కేసులు వచ్చినాయా, ఇట్లాంటి రెఫరెన్స్ చూసిన తర్వాత గతంలో ఏదైనా న్యాయం జరిగితే తప్పకుండా వీరికి కూడా న్యాయం జరుగుతుంది. అంతే తప్ప గతంలో భిన్నంగా ఉన్నప్పుడు, భిన్నంగా లేనప్పుడు తప్పకుండా యాజ్ ఇట్ ఈస్ నడిచే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో విప్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు చెప్తున్నటువంటి వర్షన్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఒప్పుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారని ఒప్పుకోవట్లేదు. సో వాళ్ళు ఏ పార్టీలో గెలిచారో వాళ్ళనే అడగండి, అది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సమాధానం. ముఖేష్ గారు మనం విన్నాం రామచంద్ర నాయక్ గారి వర్షన్. ఐ హోప్ సో మీరు కూడా విని ఉండొచ్చు. ఆయన ఉపసభాపతిగా కూడా ఎంచుకున్నారు. ఆయన పొద్దున మన ఉపసభాపతికి కూడా చూడొచ్చు, ఆయన వర్షన్ ఇప్పటిదాకా తీసుకున్నాం. సో ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారంటే అది వాళ్ళనే అడగాల్సినటువంటి ప్రశ్న. సో ఆ పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు, ఆ కండువాలు దేవుని కండువాలు అన్నారు. అంటే ఇది ఈ ప్రొసీడింగ్, ఈ విచారణ ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో రేపు పొద్దున స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కానీ, ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అన్నారు, ఇప్పుడు గాంధీకే ఇచ్చారు, కానీ ఆయన జాయిన్ కాలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీ ప్రతిపక్షానికే ఇచ్చినామన్నారు. వేటు ఎందుకు వేస్తాం, ఎన్నికలు ఎందుకు వస్తాయి, ఉప ఎన్నికలు వచ్చేదే లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు. సో ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ మారలేదు కానీ మారారు. ఇది చాలా కన్ఫ్యూజన్. అఫ్ కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఏం జరుగుతుందో శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారితో మాట్లాడారు. దాని తర్వాత ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి రామచంద్ర నాయక్ గారు కంప్లీట్ కాంట్రడిక్షరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంది అని అంటే అధికార పార్టీకి వచ్చి ఇప్పుడు తను ఒక విప్ చేసినాడు అని చెప్పాను. అతను సాక్ష్యాలు ఆధారాలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కదా సాక్ష్యం ఆధారం. పొద్దున్న లేసే వాళ్ళు ఏ మినిస్టర్లు ఎమ్మడి తిరుగుతా ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తా ఉన్నారు, లేదంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే పోవట్లేరు కదా. ఈ సాక్ష్యాలు ఆధారాలు ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి అనేది సమాధానం వస్తుంది. ఒకటండి శ్రీకాంత్ గారు, వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడంలో తప్పు లేదు, మంత్రులను కలవడంలో అసలే తప్పు లేదు. దాన్ని నేను కాదని అన్నాను. ఎందుకంటే మనది ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరిని ఎప్పుడైనా కలవచ్చు. వాళ్ళని ఎన్నుకున్నటువంటి ఏదైతే ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క అభివృద్ధి క్రమంలో భాగంగా, నిధుల సమీకరణలో భాగంగా కలవడంలో తప్పు లేదు. కానీ ఇంత బ్రూటల్ గా, ఇంత నిస్సిగ్గుగా, నగ్నంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు ఒక పార్టీలో తిరుగుతుంటూ ఒక పార్టీలో గెలిచి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, విప్పు గారు వెనకేసుకొస్తా ఉన్నాడో వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక మీరు నయం ఏంది అని అంటే ఆ విప్పు గారిని తీసుకున్నారు, కానీ ఇప్పుడున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా లైన్ లోకి తీసుకోండి, వాళ్ళు కనీసం ఫోన్ కూడా అందుబాటులో ఉంటారో లేరో. సుప్రీంకోర్టు నుంచి తప్పించుకోగలుగుతా ఉన్నారు, రేపు ప్రజా కోర్టులో తప్పించుకోగలుగుతారా? ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉన్నదని మీరు అంటా ఉన్నారు. 3 నెలల గడువు సుప్రీంకోర్టు పెట్టింది. 3 నెలలు కాకపోతే ఇంకో 3 నెలలకైనా తీర్పు రావాల్సిందే కదా. రేపు ఎలక్షన్ లో పోకుండా వీళ్ళు ఇంట్లోనైతే దాచుకోలేరు కదా. ఎప్పుడైతే ఏంది ఇంకొక విషయం, రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే జై బాపు, జై సంవిధానం, జై భీమ్ అని తిరుగుతూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగేటటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రాజ్యాంగ విలువలను ఈ విధంగా అనగదొక్కుతా ఉంటే వాళ్ళకి అధికారంలో ఉన్నది కేవలం 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఈ మిగతా
20 చిల్లర ఉన్నటువంటి రాష్ట్రాల్లో మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్ లోకి వెళ్తారు వాళ్ళు? పొద్దున్న లేస్తే తమిళనాడులో ఉంది, పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ ఎలక్షన్స్ కన్నీ అసలు ఈ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని ఎట్లా పోగలుగుతారు? స్పీకర్ కి ఇన్హరెంట్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని అంశాలలో చూస్తున్నాం, గవర్నర్లు, ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి గవర్నర్లు, స్పీకర్లు, ఉపరాష్ట్రపతుల పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయాలు, వీళ్ళు పూర్తిగా అధికార పార్టీలకు ఎక్కడ వాళ్ళు సెంట్రల్లో ఉంటే సెంట్రల్ పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ కాపాడాల్సినటువంటి ఒక పెద్దన్న స్థాయిలో ఉండాల్సినటువంటి వీళ్ళు పార్టీ ఏది చెప్తే అది నడవేందండి? రాజ్యాంగం ఏది చెప్తే అది నాలే, ప్రజలు ఏది చెప్తే అది నాలే. స్పీకర్ కు ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాల్సిందే. ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు అంత పెద్ద హోదా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఆ చైర్ కు అత్యంత కలంకంగా తెచ్చే విధంగా ఓ పక్క హైకోర్టులు చెప్తా ఉంటాయి, సుప్రీంకోర్టులు చెప్తా ఉంటాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నట్టు ఇదివరకు ఉన్నటువంటి ఏమైనా జడ్జిమెంట్లు ఉంటే వాటి ప్రకారం అని అంటే అందులో ఖచ్చితంగా స్పీకర్ ని డైరెక్ట్ చేశారు, చేస్తేనే కదా తీసుకున్నది, అవే జడ్జిమెంట్లు కదా వీళ్ళు కోర్టు చేసింది. అంటే ఈ రోజు కనుక ఒకవేళ మన యొక్క రాజ్యాంగ వ్యవస్థలో కోర్టులు కనుక లేకపోతే ఈ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక రాజరిక వ్యవస్థ వచ్చు, మళ్ళీ ఒక రాజులు పాలించినట్టు, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకునేటట్టు ప్రజలు అరే ఎందుకు తప్పు చేశాంరా వీళ్ళకి ఓటేసి అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందేనా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి, బిఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారము, మేము చేస్తే వ్యభిచారం అని అంటే వాళ్ళు వ్యభిచారం చేసిరు కాబట్టి తీసి నేలకేసి కొడితే పోయి ఇటుపక్క సీట్లు ఉన్న వాళ్ళు పోయి అటుపక్క సీట్లో కూర్చున్నారు. అంటే మేము అదే పని చేస్తాము. ఆల్రెడీ 2 సంవత్సరాలు కాలేదు కరెక్ట్ గా ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి, వీళ్ళు ఎలక్షన్స్ పెట్టుకుంటే కావాల్సింది చర్చల కంటే కూడా ఒక న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎవిడెన్స్ తోటి చూసుకోవాల్సినటువంటి అంశం. సో ఎవిడెన్స్ల పరంగా వీళ్ళపైన వేటు వేసే అవకాశం ఉందా? సో ఫైనల్ గా స్పీకర్ కోర్టులో సుప్రీంకోర్టు బాల్ వదిలేసింది. సో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి విధంగా ఎంక్వైరీ జరుగుతుంది, అండ్ ప్రతిపక్షం ఎట్లాంటి ప్రెషర్ తీసుకొస్తుంది, ఎట్లాంటి ఎవిడెన్స్ చూపించేటువంటి అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయి గారు. ఇక్కడ ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారు అధికార పార్టీ వాళ్ళ పిసిసి గాని వీళ్ళ ప్రెషర్ వల్ల స్పీకర్ మెడకు చుట్టుకుంటున్నాయి ఈ అంశాలన్నీ. ఆ యొక్క పదవికి కలంకంగా మారుతుంది, ఈ రాజ్యాంగ వ్యవస్థకు తిలోదకాలు దొక్కడం. పబ్లిక్ లో వీళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బయటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే మీకు 10 ఎమ్మెల్యేలతో మీకేం పని? గౌరవంగా 60+ ఉన్నాయి, మీ ప్రభుత్వం ఏం కూలిపోదు. ఎలక్షన్లు పెట్టండి, మ్యాండేట్ అది, పబ్లిక్ ఒక మంచి నిర్ణయం ఇస్తారు, దానివల్ల మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు కదా. ఇంకెన్ని రోజులైనా తప్పించుకుంటారు ఈ విధంగా? దాన్ని ప్రజల ముందు ఉంచితే ఇప్పుడు మీకు ఒక 2 years పాలనకు ఒక రెఫరెండంగా మారుతుంది కదా ఈ ఎలక్షన్. వాళ్ళు ఎందుకు మారిందో కూడా ప్రజలకు చెప్పుకుంటారు కదా. అదే కదా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనము. ఇప్పుడు రాజకీయం అనేది వాళ్ళు మారిందనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం అని అంటే వాళ్ళని ఎమ్మెల్యేలో కూర్చోబెట్టింది వాళ్ళకు వాళ్ళు కూర్చోలే. 2 లక్షలు 3 లక్షల మంది ఓట్లు వేస్తే వాళ్ళు కూర్చున్నారు. రాజకీయం అనేది వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, ప్రజాస్వామికమైనది. ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్షలను ఈవెన్ కోర్టులు ఇన్ని రకాలుగా అక్షింతలు వేస్తుంటే కూడా ఇప్పుడు నేను అనుకుంటాను, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోని వాళ్లకు గనక రాజ్యాంగ వ్యవస్థ మీద, కోర్టుల మీద, ముఖ్యంగా ప్రజల మీద ఎంతో కొంత విశ్వసనీయత ఉంటే తెల్లారి వరకే రిజైన్ చేసి మనకి ఎట్లాగో జూబ్లీస్ ఉప ఎన్నిక వస్తుంది, ఆ ఉప ఎన్నికతో పాటు ఈ ఎన్నికలు కూడా జరిగితే అందరినీ అసలు ఈ రాజకీయ వ్యవస్థ ముఖేష్ గారు రాజేంద్ర సింగ్ రాణా విషయంలో సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విధంగా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు నెక్స్ట్ స్టెప్ లో ఉంటాయా? ఇక్కడ మనం స్పీకర్ కు వేటు వేయమని చెప్పలేదు, స్పీకర్ కు కేవలం టైం లిమిట్ మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ లోపు మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు తప్ప ఈ లోపు వేటు వేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నమ్మట్లేదు వీళ్ళు పార్టీ మారని చెప్పేసి. ఈ పిటిషన్ మా దగ్గరకు వచ్చింది, మీరు దీనిపైన నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు కూడా హైకోర్టు కూడా స్పీకర్ కు డైరెక్ట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ వీళ్ళకి అనుకూలంగా రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుందండి, శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దు అనే ఒక చిన్న లాజిక్ తోని అలా చేస్తా ఉన్నారు. కానీ రేపు మీరు సుప్రీంకోర్టులో, హైకోర్టులో తప్పించుకున్నారు, ఒకవేళ సుప్రీంకోర్టులో తప్పించుకుంటే రేపు ప్రజా కోర్టు నుంచి అయితే మీరు బయటికి పోలేరు కదా. రేపు మిమ్మల్ని గెలిపించాల్సింది ప్రజలే కదా.
ఖచ్చితంగా స్పీకర్ గారు ఆయన పార్టీని, ఆయన వ్యక్తిగతాన్ని, ఆయన పార్టీ ఎజెండాని పక్కకు పెట్టి ఆ స్పీకర్ పోస్టుకు కలంకం రాకుండా ఆ స్పీకర్ పోస్టుని గౌరవంగా ఉంచడానికైనా తను ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు. యా, థ్యాంక్ యూ ముఖేష్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్పీకర్ కు హైకోర్టు డెడ్ లైన్ పెట్టలేదు. స్పీకర్ కు ఆ రోజు కూడా అదే జరిగింది. బట్ ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. కేవలం ఇంకొక 3 months గడువును విధించింది. సో ఇంకా 3 years గడువు ఉంది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్వకేట్స్ ఏ డైరెక్షన్ లో ముందుకు వెళ్ళబోతున్నారు, సో అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ కూడా బతికే ఉన్నాడు అన్న విధంగా ఈ ప్రొసీడింగ్స్ ఉండాలి అన్నది మాత్రం ప్రధానంగా ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నారు కదా, October 31 వరకు ఉంది. అండ్ స్పీకర్ కూడా విజ్ఞుడు, సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్నది ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధానంగా చెప్పినటువంటి అంశం.